హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కేంద్ర జౌళి శాఖ ఇటీవల ప్రారంభించిన విశ్వసూత్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి? జవాబు, భారతీయ చేనేతను గ్లోబల్ మార్కెట్కు పరిచయం చేయడం. నెక్స్ట్, విశ్వసూత్ర ప్రాజెక్టును కేంద్ర జౌళి శాఖ ఏ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసింది? జవాబు, NIFT. నెక్స్ట్, బ్లూ ఆరిజిన్ సంస్థ ఇటీవల పునర్వినియోగ బూస్టర్ను విజయవంతంగా ల్యాండ్ చేసిన రాకెట్ పేరు ఏమిటి? జవాబు, న్యూ గ్లెన్. నెక్స్ట్, న్యూ గ్లెన్ రాకెట్ ప్రయోగంలో నిర్దేశిత కక్షలోకి చేరుకోవడంలో విఫలమై తిరిగి వాతావరణంలోకి ప్రవేశించిన శాటిలైట్ ఏది? జవాబు, బ్లూబర్డ్ 7. నెక్స్ట్, బ్లూబర్డ్ 7 శాటిలైట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జవాబు, నేరుగా స్మార్ట్ ఫోన్లకు సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ అందించడం. నెక్స్ట్, ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన 61వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? జవాబు, సాధ్వి సతీష్ శైల్. నెక్స్ట్, మిస్ ఇండియా వరల్డ్ 2026 విజేత సాధ్వి సతీష్ శైల్ ఏ రాష్ట్రానికి చెందినవారు? జవాబు, గోవా. నెక్స్ట్, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026 పోటీల్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచిన రాజనందిని పవార్ ఏ క్రీడలో రాణించారు? జవాబు, స్క్వాష్. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల ఎక్కడ కన్నుమూశారు? జవాబు, హైదరాబాద్. నెక్స్ట్, కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన 3 PMGSY 3 పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించింది? జవాబు, మార్చ్ 2028. నెక్స్ట్, పొడిగించిన PMGSY 3 పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ను కేటాయించింది? జవాబు, 83,977 కోట్లు. నెక్స్ట్, PMGSY 3 పథకం కింద గ్రామీణ రోడ్లను వేటితో అనుసంధానించడం ప్రధాన లక్ష్యం? ఏ, గ్రామీణ వ్యవసాయ మార్కెట్లు. బి, పాఠశాలలు మరియు ఆసుపత్రులు. పై 2 సరైనవి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ఎప్పుడు ప్రయోగించారు? జవాబు, ఏప్రిల్ 19, 1975. నెక్స్ట్, ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఏ దేశ సహకారంతో ప్రయోగించారు? జవాబు, సోవియట్ యూనియన్. నెక్స్ట్, ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిన రాకెట్ పేరు ఏమిటి? జవాబు, కాస్మోస్ 3M. నెక్స్ట్, ఏప్రిల్ 2026లో ఏ 2 దేశాల మధ్య రెలోస్ ఒప్పందం అమల్లోకి వచ్చింది? జవాబు, భారత్ రష్యా. నెక్స్ట్, భారత్ రష్యా రెలోస్ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు గరిష్టంగా ఎంతమంది సైనికులను మోహరించవచ్చు? జవాబు, 3,000 మంది. నెక్స్ట్, రెలోస్ ఒప్పందం వల్ల భారత్కు ఏ కీలక ప్రాంతంలో వ్యూహాత్మక ఉనికి లభిస్తుంది? జవాబు, ఆర్కిటిక్ రీజియన్. నెక్స్ట్, డిజిటల్ అరెస్ట్ మోసాల నుండి పౌరులను రక్షించడానికి CBI ప్రారంభించిన AI చాట్బాట్ పేరు ఏమిటి? జవాబు, అభయ్. నెక్స్ట్, CBI వ్యవస్థాపక డైరెక్టర్ ఎవరు? ఆయన జ్ఞాపకార్థం అభయ్ చాట్బాట్ ప్రారంభించారు. జవాబు, DP కోహ్లీ. నెక్స్ట్, CBI అభయ్ చాట్బాట్ను అధికారికంగా ఎవరు ప్రారంభించారు? జవాబు, జస్టిస్ సూర్యకాంత్. నెక్స్ట్, వీడియో కాల్స్ ద్వారా బంధించి తాము పోలీసులమని బెదిరించి డబ్బులు వసూలు చేసే మోసాన్ని ఏమని పిలుస్తారు? జవాబు, డిజిటల్ అరెస్ట్. నెక్స్ట్, 2026 సంవత్సరానికి గాను 9వ ప్రొఫెసర్ MS స్వామినాథన్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? జవాబు, డాక్టర్ CH శ్రీనివాసరావు. నెక్స్ట్, డాక్టర్ CH శ్రీనివాసరావుకు ఏ రంగంలో చేసిన పరిశోధనలకు స్వామినాథన్ అవార్డు లభించింది? జవాబు, వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం. నెక్స్ట్,
డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు ప్రస్తుతం ఏ సంస్థకు డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు? జవాబు IARI, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.